నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో లగచర్ల దాడిలో కేటీఆర్ ప్రమేయం ఉందట. దానికి సంబంధించి ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. నిన్న పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు. ఆయన ప్రమేయం ఉంది. కలెక్టర్ పైన దాడి చేసిన వ్యక్తులలో ఆయనకు సంబంధించిన అత్యంత సన్నిహిత కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తకి, దాడి చేసిన కార్యకర్తకి ప్లస్ పట్నం నరేందర్ రెడ్డికి మధ్య కొన్ని వందల సార్లు కాల్స్ మెసేజ్లు అయి ఉన్నాయి. కాబట్టి ఆయనే ప్రోత్సహించేసిండు. ఈ ప్రోత్సాహం వెనక కేటీఆర్ కూడా ఉండని, అంటే కేటీఆర్ ఆదేశాలతో పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాలతో ఆయన సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలు చేశారనేది లగచర్ల దాడిలో కేటీఆర్ ప్రమేయం ఉందని వాళ్ళు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా రాశారు. పోలీసులు రికార్డు చేసిన స్టేట్మెంట్లో కేటీఆర్ పేరు తీసుకున్నారు. అంటే ప్రామినెంట్ లీడర్ దట్ ఈస్ కాల్డ్ కేటీఆర్ అని చెప్పి ఆయన ఆదేశాలతోనే, ఆయన డైరెక్షన్తోనే ఇవన్నీ జరిగినాయని రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసిన పోలీసులు ఫోన్ ఆడియో రికార్డుల్లో ఎంత ఖర్చు అయినా ముందుకెళ్లాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేసిండట. అంటే ఫోను ఆడియో రికార్డులు కూడా ఉన్నాయట. ఎంత ఖర్చు అయినా కానీ మీరు దాడి చేయాలి, ఇష్యూ చేయాలి, కొడంగల్ అంటే వికారాబాద్ జిల్లా కాబట్టి సీఎం సొంత జిల్లా, సెన్సేషన్ చేయాలని చెప్పిండట. ఆ ఆదేశాలతోనే రంగంలోకి పట్నం నరేందర్ రెడ్డి వ్యూహాన్ని అమలు చేసిన సురేష్ రాజు ఏ1గా పట్నం ప్రధాన కుట్రదారులు ఆయనే అని ఐజీ చెప్పిండు. నిందితుడు సురేష్ రాజును ఉసిగొల్పినట్టు వెల్లడి. కేబీఆర్ పార్క్లో వాహళ్యలు ఉండగా పట్నం అరెస్టు, వికారాబాద్లో విచారణ, తర్వాత కొడంగల్ కోర్టుకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు తరలింపు. ఏ2గా సురేష్ రాజు, నరేందర్ రెడ్డి కాల్ డేటాపై ఆరా, కేటీఆర్ నిందితుల జాబితాలో చేర్చే అవకాశాలు కూడా ఉన్నాయట. అంటే అక్యూజ్డ్ లిస్టులో కేటీఆర్ను కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డికి ప్లస్ ఆ సురేష్ రాజు అనేవాడికి జరిగిన కాల్ ట్రాన్సాక్షన్ తీశారు. అదే కేటీఆర్ కాల్ ట్రాన్సాక్షన్ ఆడియో రికార్డు కూడా తీస్తున్నట. ఆడియో రికార్డులో ఆయన చెప్పిండట ఎంత ఖర్చు అయినా పర్లేదు కానీ ముందుకు వెళ్ళాల్సిందే అని చెప్పిండట. మరి ఆ ఎంత ఖర్చు అయింది, ఏం ముందుకు వెళ్ళాలనే విషయాలని ఆయన చేర్చి ఆయన కూడా విచారణ చేస్తారు. ఎన్నైతే చల్లపల్లి జైల్లో పెట్టారు తీసిపోయి. కొడంగల్ నుంచే రేవంత్ భర్తం సీఎం అల్లుడు కోసమే ఫార్మా విలేజు, రైతుల భూములు లాక్కునే ప్రయత్నం, నరేందర్ రెడ్డి అరెస్ట్ కాదు కిడ్నాపు. సురేష్ బరాబర్ బీఆర్ఎస్ నాయకుడే, తన 7 ఎకరాల భూమి పోతుందని కలెక్టర్ను పద్ధతిగా ప్రశ్నించారు. నేను ఢిల్లీకి వెళ్ళడం తప్పైతే సీఎం గవర్నర్ కలవడం తప్పే అని కేటీఆర్ చెప్తుండు. కొడంగల్ నుంచే రేవంత్ భర్తం పడతారట. సురేష్ రాజ్ బరాబరు బీఆర్ఎస్ కార్యకర్త, ఆయన 7 ఎకరాల భూమి పోతుంది కాబట్టి కలెక్టర్ని ప్రశ్నించిండు, నిలదీసిండు, తప్పేంది పద్ధతి ప్రకారం. దాన్ని దాడి ఎట్లా అంటారు? అదే పట్నం నరేందర్ రెడ్డిని చేసిన అరెస్ట్ కాదు, అది కిడ్నాపు. అసలు ఆయనకి ఏం సంబంధం? కిడ్నాప్ చేసి తీసిపోయి అరెస్ట్ చేసినట్టు రికార్డు చూపిస్తానని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికైతే కేటీఆర్ చుట్టూ తిరిగే అవకాశం ఉంది ఇవాళ రేపు. ఈ లగచర్ల ఇష్యూ కేటీఆర్ను కూడా అందులో ఇరికించి మొత్తానికి ఎత్తపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తారా చూడాలి. బుల్డోజర్ న్యాయానికి సుప్రీం బ్రేక్ వేసిందట. అధికారులు ఏమి జడ్జీలు కాదు, ఇంటిని కూల్చే అధికారం లేదు. అధికారులు ఏమి జడ్జీలు కాదు, ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించి ఇళ్లను కూల్చివేసే అధికారం లేదు. సొంత ఇల్లు అన్నది సామాన్యుల కళ, దాన్ని నెరవేర్చుకోవడంలో ఎన్నో ఏళ్ల శ్రమ ఉంటుంది. నిందితులకు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులుంటాయి. ఒక వ్యక్తి దోషి అయితే మిగిలిన కుటుంబ సభ్యులందరినీ రోడ్డును పడేయడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క నిర్మాణాన్ని కూల్చినా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లే అని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. ఈ బుల్డోజర్ల కల్చర్ బాగా వచ్చింది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చాక. యూపీలో ఏగీ గవర్నమెంట్ ఎవడో ఆ ఇంట్లో తప్పు చేస్తే తప్పు చేసినోడు తీసిపోయి జైలు వేయాలి. కానీ తప్పు చేసినోడు జైలు వేయడం సెకండరీ చేశారు. ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఆ ఇంటిని కూల్స్తున్నారు. మరి ఆ ఇంటిని కూల్స్తే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఏడు ఉండాలి, భార్య ఏడు ఉండాలి, మహిళలు ఏడు ఉండాలి, వృద్ధులు ఎక్కడ ఉండాలా? ఇది సహజ న్యాయ సూత్రానికి విరుద్ధం కాదా? అసలు వాడు చేసిన తప్పేందో కానీ మీరు చేస్తున్న పెద్ద తప్పు గవర్నమెంట్లుగా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, చదువుకున్న ఆఫీసర్లు, మున్సిపల్ ఆఫీసర్లలో చదువుకున్న ఆఫీసర్లు, లోకల్ బాడీ ఆఫీసర్లు చదువుకున్న వాళ్ళు, వీళ్ళంతా ఉండి చదివి న్యాయాన్ని చట్టాలను చదివి చట్టాలు న్యాయాలు తెలిసిన వ్యక్తులే డైరెక్ట్గా బుల్డోజర్ తీసిపోయి చెయ్యకూడని పని, చట్ట వ్యతిరేకమైన పని చేస్తున్నట్టు ఎవరు దోషులు? ఇందులో దోషి ప్రభుత్వ యంత్రాంగం కాదు అని సుప్రీంకోర్టు సూటిగా అడిగింది. ఇట్లాంటివి చేస్తే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కింద తీసుకుంటాం మేము, తస్మాత్ జాగ్రత్త అన్నది. అధికారులు ఎవరైనా ఓవర్ యాక్షన్ చేసి నోటీసులు ఇవ్వకుండా ప్రాపర్ పద్ధతిలో కాకుండా ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్ దాన్ని కూలిస్తే దానికి నష్టపరిహారం అధికారుల జీతాల నుంచి ఇప్పించాల్సి వస్తుంది అవసరం అయితే అని చెప్పింది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా అధికారులు జాగ్రత్తగా ఉండాలి. అడ్డగోలుగా అధికారం ఉందని చెప్పి ఏది పడితే అది చేస్తే
చివరికి బలయ్యేది అధికారులే. దోషి అయినా కూల్చడానికి వీల్లేదు, వాస్తవం అది. దోషి అయితే కూల్చడమా? ఏమైనా ఉందా? కాన్స్టిట్యూషన్ సిఆర్పిసిలు ఐపీసీలు రాశారా? ఇగో దోషి అయితే ఇన్ని ఇల్లు కూల్చాలి, ఇన్ని ఆస్తులు ధ్వంసం చేయాలని ఉంటుందా? ఇల్లు కూల్చాలి, ఆస్తులు ధ్వంసం చేయాలని నిజంగానే ఐపీసీలో ఉంటే చేయొచ్చు, కానీ ఐపీసీలో లేదు కదా. ఐపీసీలో ఏముంటుంది? ఇంత ఫైన్ వేయాలి, ఇన్నేళ్ళు జైలు శిక్ష, ఇది ఉంటుంది. అది ప్రూవ్ అయితే. కూల్చివేతల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారుల జీతాల నుంచి పరిహారం, రాష్ట్రాలు అధికారులు అద్దుమేరొద్దు. ఒక వ్యక్తి నిందితుడైతే కూల్చివేతలతో ఫ్యామిలీ మొత్తాన్ని శిక్షించడం సరికాదు. నిర్మాణాల కూల్చివేతలపై సుప్రీం తీర్పు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించే కట్టడాలకు తీర్పు వర్తించదని స్పష్టీకరణ. నోటీస్ ఇచ్చి 15 రోజులు గడువు ఇవ్వాలి. దేశమంతా వర్తించేలా మార్గదర్శకాలట. మొత్తానికి అది గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇది చాలా అద్భుతమైన గైడ్ లైన్స్. ఎందుకంటే చాలా చోట్ల ప్రభుత్వం భయభ్రాంతులు చేస్తుంది, ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఇల్లు కూల్చడం, చేలు గుంజుకోవడం, పొలాలు గుంజుకోవడం, స్థలాలు గుంజుకోవడం చేస్తుంది. కొన్నిసార్లు అసలు నిబంధనలే పాటించట్లే. అందుకే ప్రాపర్ నిబంధనలు పాటించకుండా చేయొద్దు, చేస్తే అది రాజ్యాంగం ఉల్లంఘన అయిద్దని సుప్రీంకోర్టు దేశమంతా ఉన్న రాష్ట్రాలకి, కేంద్ర ప్రభుత్వానికి, అధికారులకి ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇప్పటి నుంచి అయినా పాటించాలా. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. రైట్. సెగచర్లట, లగచర్ల పోయి సెగచర్ల అయింది. మొత్తం రాష్ట్రంలో రాజకీయాలకు సెగ అంటుకుంది లగచర్ల వల్ల. లగచర్ల జాడిన కలెక్టర్పై జరిగిన దాడి వల్ల రాష్ట్ర రాజకీయాలకే సెగ అంటుకుంది. రాజకీయాలు ఇవాళ మంచి వేడి మీద ఉన్నాయి. లగచర్లలో కలెక్టరు అధికారులపై దాడి ఘటనలో కీలక పరిణామాలు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు, తర్వాత టార్గెట్ కేటీఆర్ అట. రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావన కూడా ఉంది. మరి ఆయన దేశపై లోపటేస్తారా, ఇలా ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారా చూడాలా. ఇల్లు గోల్సం, చెరువులు పునరుద్ధరిస్తాం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు నిన్న ప్రజల దగ్గర పోయి అవేర్నెస్ చేస్తాను. అంతకుముందు ఇట్లా లేదు, నిలబడి మాట్లాడాలి. ముందు బుల్డోజరే, డైరెక్ట్ బుల్డోజర్ పోయి కోల్చడమే. ఇప్పుడు మరి ప్రభుత్వం గట్టిగా చెప్పినట్టుంది, పోయి వాళ్ళతో కూల్గా మాట్లాడుతున్నాను. అట్లా కాదమ్మా, ఇట్లా ఇగో ఇది పద్ధతి అని, చెరువులు మేము బాగు చేస్తాం కానీ మీ ఇల్లు కోల్చాం, చెరువులనే బాగు చేస్తాం, చెరువులు రిపేర్ చేయడం వల్ల మీకే మంచిది, మురికి ఉండదు, వాటర్ ఎక్కడెక్కడ పోతాయి, వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది లేదు. ఇక ఇది పద్ధతి. అవగాహన కల్పించండి, చైతన్యం చేయండి ప్రజల్ని. పోయి 2 మార్కులు వేసి కూల్చుడే అంటే ఇంట్లో సామాను కూడా చదువుకున్నదాకా ఆగల పాపం చాలాసార్లు. పందా మార్చుకున్న హైడ్రా చర్యలకు ముందు స్థానికులతో సమావేశం. అంబర్పేటలోని బతుకమ్మ కుంటతో షురు. స్థానికులలో పూర్తి నమ్మకం కలిగించే ప్రయత్నం. స్వయంగా రంగంలోకి కమిషనర్ రంగనాథ్. చెరువు పునరుద్ధరణతో లాభాలపై స్థానికులకు అవగాహన. ఇకపై ఇదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారట. ఇది కరెక్ట్ పద్ధతి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయాలి. చెరువుల్ని రీస్టోర్ చేయండి, తప్పులేదు. కానీ దానికి ముందు ఇట్లాంటి అలజడి, దౌర్జన్యం, దాడి చేస్తున్నట్టే ఉంది ప్రభుత్వం పోయి. ప్రజలపైన ఒక రకంగా బుల్డోజర్లతో దాడి చేసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీన్ని దాడి అనరు. ప్రభుత్వం చర్చలు చేసి సఫలీకృతం చేసి వాళ్ళతో అవగాహన కల్పించి అప్పుడు రంగంలో దిగాల. మేడిగడ్డలో భారీ కుట్ర. ఇంజనీర్లు నిర్మాణ సంస్థ కుమ్మక్కై ఖజానాకు భారీ నష్టం కలిగించారు. మేడిగడ్డ బరాజ్పై మధ్యంతర నివేదికలో విజిలెన్స్ స్పష్టీకరణ. అధికారుల తీరుతో నిర్మాణ సంస్థకు అనిశ్చిత లబ్ధి. పనులను పరిశీలించకుండానే వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. కాపర్ డ్యాం తొలగించకుండా నిర్మాణ సంస్థ తప్పిదం చేసింది. దాంతోపాటు నిర్వహణ లోపాలతో బరాజ్కు ముప్పు కలిగింది. అధికారులు సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని సూచించిందట. విజిలెన్స్ ఒక ఇంట్రీము రిపోర్ట్ ఇచ్చింది, మధ్యంతర నివేదిక. దాంట్లో మేడిగడ్డలో భారీగా కుట్ర జరిగింది. అధికారులు ప్లస్ కాంట్రాక్టర్ కుమ్మక్కై ప్రభుత్వ ఖజానా గండి కొట్టారు. దానివల్లనే ఇలా వర్క్ కంప్లీషన్ అయిన సర్టిఫికేట్ కూడా నిర్మాణ సంస్థకి కాంట్రాక్టర్కి ఇచ్చారు. కాకుండానే అదేగా దాంతోపాటు నిర్వహణ లోపాలతో కూడా బరాజ్ ముంపు వచ్చిందట. ఇది వాళ్ళు చెబుతుంది. కాపర్ డ్యామ్ కూడా తొలగించలేదు కదా అధికారులు. ఇప్పుడు ఆ నిర్మాణ టెండర్ సంస్థ ఏదైతుందో నిర్వహించిన సంస్థ వాళ్ళిద్దరిపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టొచ్చని కూడా చెప్పిన పరిస్థితి. ఒక్కో ఫైల్కి 20,000 అట. బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయాల్లో కొందరు అధికారులు చేతివాడడం. కాలేజీలకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు చెల్లింపుకు వసూలు. ఇటీవల ఫీజులు స్కాలర్షిప్ల పథకాల కింద 1,502 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. ఇప్పటిదాకానేమో ఆ కాలేజీలకు డబ్బులు రాలే. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే. పిల్లల అకౌంట్లో డబ్బులు పడక ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్లు ఇట్లే. ఈ ఇబ్బంది ఎట్లుండగానే మొన్న ఎట్లా బీసీ విద్యార్థి సంఘాలు, బీసీ నాయకులు ధర్నా చేస్తే ఒక 1,500 కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం.
ఆ 1500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన వాటిని కూడా కాలేజీల ఖాతాల్లో వేయడానికి ఈ ముండా కొడుకులు ఎవడైతే ఉందో బీసీ వెల్ఫేర్ అధికారులు 20,000 డిమాండ్ చేస్తారట ఒక్కొక్క కాలేజీకి, ఒక్కొక్క ఫైల్కి 20,000 ఇస్తే నీ బిల్లు పడింది. ఇప్పటిదాకా వేధించింది చాలదు, కాలేజీ విద్యార్థుల్ని వేధించారు. ఇక జాలకు మళ్ళా లంచాలట. 3 రోజుల క్రితం మెదక్ జిల్లాలోని ఒక డిగ్రీ కాలేజీ యాజమాని విద్యార్థుల ఫీజు రీంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధుల విషయమై చర్చించేందుకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి కార్యాలయానికి వెళ్ళాడు. అయితే సరిపోను బడ్జెట్ రాలేదంటూ బుకాయించిన అధికారులు సదరు వ్యక్తిని తిప్పంపారు. ఆ మరుసటి రోజు అదే కార్యాలయానికి వెళ్ళి 2 నెలలకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేయాలంటూ ఒక్కో బిల్లుకు 20,000 చొప్పున మొత్తం 40,000 కవర్లో పెట్టించాడు. దీంతో వెంటనే ఆ కాలేజీకి సంబంధించిన పెండింగ్ బిల్లు తమ కార్యాలయం నుంచి క్లియర్ చేస్తూ టోకెన్ జనరేట్ చేసి ట్రెజరీకి పంపారు. ఇది కథ. ముందు రోజు పోయిండట. ఏమైంది సార్ మా బిల్లుల కథ ఏమైంది అని అడిగితే లేదా బడ్జెట్ రాలేదు, ఇంకా టైం పట్టిద్ది అన్నాడట. మళ్ళా నెక్స్ట్ డే పోయిండు. మరి ఆయనకు ఎవరు చెప్పారు కవర్ ఇవ్వలేదా, నువ్వు కవర్ ఇచ్చి ఉంటే నీకు బిల్లు వచ్చేదని చెప్పారట. మంచి కవర్లో 2 ఫైళ్ళకి 20,000 40,000 కవర్లో పెట్టిస్తే వెంటనే టోకెన్ వచ్చిందట. జనరేట్ చేసి ట్రెజరీకి పంపారంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వండి అని. ఇది ఇలా ప్రభుత్వంలో నడుస్తుంది. దీనిపైన నియంత్రణ చేయకపోతే ఇప్పటికే విరక్తి వచ్చింది ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పైన, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన. ఇక మళ్ళీ ఈ లంచాల వ్యవహారంతోనే ఇంకా విరక్తి వస్తుంది. రైట్, ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణ. రేవంత్ భూదాహం రైతన్నకు ద్రోహం అట. మ్యాక్స్ బిన్ కంపెనీ విస్తరణ కోసం రైతుల భూములు లాక్కుంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల భూముల్లో రియల్ ఎస్టేట్ దందాకు ఎత్తాం. పట్నం నరేందర్ రెడ్డి ఏమైనా టెర్రరిస్టా, కిడ్నాప్ చేసినట్టు అరెస్ట్ ఎలా చేస్తారు అని చెప్పి కేటీఆర్ చెబుతుండే. కేటీఆర్ నిన్న పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన తల్లిని ఆయన సతీమణిని పరామర్శించిండు. ధైర్యం చెప్పిండు పార్టీ అండగా ఉంటుందని. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, రేవంత్ అన్నకు కలెక్టర్ స్వాగతం పలికిండట. ఈయన ప్రతీక్ జైన్ మన దాడికి గురి అయిన ఆయన. నా పైన దాడి జరగలేదంటూ మంది మార్బలంతో వచ్చిన సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డిని ఆహ్వానించి కలెక్టరేట్లోకి తీసుకెళ్తున్న ప్రతీక్ జైన్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి మరీ స్వాగతం పలికిన ప్రతీక్ జైన్ రేవంత్ సోదరుడికి సీఎం ప్రోటోకాల్ ఇచ్చిండట. ఇది ఏం చేయాలి అధికారులుగా? ఐఏఎస్ మామూలు అధికారి కాదు. లోపల సీట్లోంచి బయటికి లేచి వచ్చి కారు దాకా వచ్చి ఆయన దోడుకొని పోతాడు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అంతకంటే కాదు. దేనికి మీరు అట్లా లేచి రావాలా? మీరు నిజంగానే పేద ప్రజల కోసం, సమస్యల్లో ఉన్న ప్రజల కోసం చైర్లోంచి బయటకు వస్తే మంచిదే. దానికి రారు. కొన్ని వందల మంది వచ్చి ధర్నాలు చేసి నిరసన చేస్తుంటే బయటికి రారు. కలెక్టర్ రావాలి, సమానం చెప్పాలంటే రాడు, అక్కడనే ఉంటాడు, ఆఫీసులోనే ఉంటాడు, ఆయన చూస్తూనే ఉంటాడు అక్కడ. కానీ బయటకు వచ్చి ఒక మాట మాట్లాడు, ముత్యాలు రాలుతాయి అన్నట్టు. కానీ సీఎం బ్రదర్ వస్తే తిరుపతి రెడ్డి చైర్లోంచి లేచి పోయి కారు దాకపోయి ఆయన స్వాగతం తీసుకొని వస్తుండే. గవర్నర్ను లేదా ముఖ్యమంత్రిని తీసుకొచ్చినట్టు తీసుకొస్తాడు ఆయన. అంటే ఎవరిని అవమానిస్తారు? మీకున్న స్థాయిని, మీకున్న ప్రోటోకాల్ని అవమానించుకుంటున్నారు. యాజ్ ఎ కలెక్టర్గా ప్రజలు మీకు ఇచ్చిన అధికారం, అది అధికారాన్ని కూడా అవమానపరిచి ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారు. ఇది ఐఏఎస్లు చేస్తుంటే చిన్న ఆఫీసర్ల పరిస్థితి ఏంది? రైట్, ఇది నమస్తే తెలంగాణ దిశ పేపర్ చూద్దాం. కేటీఆర్ ఆదేశాలతోనే దాడాట. 45 మందిని రెచ్చగొట్టా. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే అధికారులు వచ్చే ముందు రాళ్లు, కర్రలు, మిర్చి పౌడర్ సిద్ధం. పథకం ప్రకారం ఏటాకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చిందట. కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ అందించిన ఆఫీసర్లు. సురేష్, నరేందర్ రెడ్డి మధ్య 84 ఫోన్ కాల్స్ ఉన్నాయట. కేటీఆర్ ఆదేశాలతో నేను దాడి చేసినానని ఆయన చెప్పిండట. మరి రిపోర్టు, స్టేట్మెంట్ మరి చెప్పిండా నిజంగా భయపెట్టి చెప్పించారా? కానీ 45 మందిని రెచ్చగొట్టిన నేను రాజకీయ ప్రయోజనం కోసమే కేటీఆర్ చెప్పిండు నాకని చెప్పిండారు. మరి దీన్ని బట్టే కేటీఆర్ పేరు అందులో పెట్టారు. మరి కేటీఆర్ చెప్పిండు కాదు, ఆయన కూడా అక్యూజ్డ్గా చేర్చి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు ఇవ్వద్దు, 100% జాబ్ గ్యారంటీ అంటూ తప్పుదోవ పట్టించొద్దు, యూజర్స్ హక్కులను దెబ్బతీయొద్దు, ఎంపికైన వారి పర్మిషన్ లేకుండా వారి ఫోటోలు వాడరాదు, కోర్సులు వాటి వ్యవధిపై ఫేక్ ప్రచారం చేయొద్దు, నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా, కొత్త గైడ్లైన్స్ విడుదల చేసిన కేంద్రం. CCPAకు వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఇది వచ్చిందట. కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు కాదు, వాళ్ళు చేసేది తప్పుడు పనులు. ప్రకటనలు ఒకటే కాదు,
బయటికి కనపడే ప్రకటనలే కాదు, వాళ్ళు చేసే దోపిడీ అంతా ఇంత లేదు. సరైన వసతులు ఉండవు, సరైన ఫ్యాకల్టీ ఉండదు, లక్షల ఫీజులు, ఆ ఫీజులపై నియంత్రణ లేదు, అసలు దానికి గుర్తింపు లేదు, దానికి పర్మిషన్ ఉండదు, ఏది ఉండదు. కోచింగ్ సెంటర్లో ఒక ప్రకటనలోనే కాదు, మొత్తం ప్రొసీజర్లోనే తప్పు ఉంది. ఆ ప్రొసీజరే కొత్తది క్రియేట్ చేయాలి ప్రభుత్వాలు. ఒక ప్రతిపాదన, ఒక ప్రపోజల్ చేయాలి. ఒక కోచింగ్ సెంటర్ నిర్వహించాలంటే ఏం కావాలి అనే నిబంధనలు క్రియేట్ చేయకుండా, నిబంధనలు ఫ్రేమ్ చేయకుండా అడ్డగోలుగా ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు బూత్ బంగళాలలో నడిపిస్తారు ఇవాళ కోచింగ్ సెంటర్లు. లక్షల ఫీజులు, ముక్కు విండి వసూలు చేస్తారు. వాటిని నియంత్రణ చేసే అధికారి లేడు, ఎవడికి కంప్లైంట్ చేయాలో తెలియదు. ఇది పరిస్థితి. కోచింగ్ సెంటర్ల గురించి ఒక వార్త ఇచ్చారు. క్వారీలో పొందబెడతాం, ప్రతి నెల అధికారులకు మామూలు పడేస్తున్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. తొగ్గూడెంలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా కథనం రాసినందుకు దిశ విలేకరకు బెదిరింపు కాల్సట. అటుగా వెళ్లాలంటేనే వణికిపోతున్న ప్రజలు, ఆఫీసర్లు పట్టించుకునే వారు లేక విచ్చలవిడిగా తవ్వకాలు. ఫారెస్టు, రెవెన్యూ ల్యాండ్లలో మైనింగ్. గతంలో బ్లాస్టింగ్ల కారణంగా 3 మృతి, 3 గ్రామాల ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు. కేసులు గిరిజనులపై, కాసులు గిరిజనేతరులకు. రెవెన్యూ, మైనింగు, ఫారెస్టు అధికారులు మాత్రం సైలెంట్. ఇది సంవత్సరం మొత్తం నువ్వు వార్తలు రాసుకున్నా ఎవరు ఏం చేయలేరు. ప్రతి నెల అధికారులకు మామూలు పడేస్తున్నాం. క్వారీలోకి అడుగు పెట్టాలంటే విలేకరులు బెదిరించేస్తున్నారట. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే క్వారీలోనే పొందబెడతాం అన్నాడట. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం తొగ్గూడెంలోని క్వారీ నిర్వాహకులు బెదిరింపులు. ఇటీవల దిశ పత్రికలో కథనం రావడంతో సదరు నిర్వాహకులు స్థానిక విలేకరికి ఫోన్ చేసి ఈ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారట. విలేకరులే కాదు, క్వారీల వైపు వెళుతున్న ప్రజలకు కూడా నిర్వాహకుల నుంచి ఈ బెదిరింపులు కామనట. ఇది కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం తొగ్గూడెం అట. సంవత్సరం మొత్తం మేము అధికారులకు మామూలు ఇస్తాం, నెల నెల నువ్వు ఏం వార్తలు రాసుకో, నన్ను ఎవడు బీకిటోడు లేదు అంటుండట. ఏ అధికారి బీకడు. ఎందుకంటే వాళ్ళకి సంవత్సరం నెల నెల పొట్లాలు పంపిస్తున్నావు, డబ్బులు పొట్లాలు. ఇక వాడు నన్ను చేసేది లేదు, నీ వార్త ఉట్టిదే, ఇది నువ్వు రాసుకో, ఏది రాసుకుంటావు రాసుకో. తొవ్వి క్వారీలో పెడతానంటాడట, క్వారీలో బొంద పెడతా వార్తలు రాస్తే అంటున్నాడట. దిశ విలేకరికి బెదిరింపులు, ఫోన్ కాల్ చేసి తేసకొచ్చి చంపేసి క్వారీలో బొంద పెడతాం, నీకు దిక్కు దివానం ఉన్న కాడ చెప్పుకోన్నాడు. దిక్కు మొక్కు ఎవడో చూసుకో, అధికారులు మమ్మల్ని ఏం చేయరు. ఎందుకంటే అధికారులు మేము అంతా కుమ్మక్కాయి చేసేదే. రెవెన్యూ, మైనింగ్, ఫారెస్టు, మిగతా మన్ను మషా అధికారులు అంతా కలిసి మేము పంచుకుంటున్నాం ఈ సంపదని, దోచుకుంటున్నాం ఈ సంపదని. ఈ దోపిడికి పంపకాల ఖండం వస్తే పాత్ర వేస్తామని చెప్తుండట. ఉప్పు పాత్ర వేస్తారట. ఎక్కడ? మైనింగు, ఈ క్వారీలోనే, మళ్ళీ బయట కూడా కాదు. ఇది ఒక వార్త. వెలుగు చూద్దాం. కలెక్టర్పై దాడి వెనక కేసీఆర్ ఉన్న వదలం. దాడి చేసింది బీఆర్ఎస్ వాళ్లే. డిప్యూటీ సీఎం బట్టి కాల్ డేటాలో అసలు గుట్టు బయటకు వస్తున్నది. ఎంతటి వారున్నా సహించేది లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తలకిందులుగా తప్పదు చేసిన ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు. ఫార్ములా రేస్ కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కేటీఆర్ ఒప్పందమని ఆరోపణ. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్లో చెప్పిండు, కలెక్టర్ పైన దాడి వెనక కేసీఆర్ ఉన్న వదిలిపెట్టమంటుండు. దాడి జరగలేదు రో నాయన అని కలెక్టర్ చెబుతుండు. దాడి వెనక కేసీఆర్ ఉన్న మేము వదిలిపెట్టాం, దాడి చేసింది బీఆర్ఎస్ వాళ్ళే. కాల్ డేటాలో అసలు గుట్టు బయటకు వస్తుంది. ఎంతటి వారున్నా సహించే పరిస్థితి లేదు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ తలకిందులుగా తప్పదు చేసినా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు. ఫార్ములా 1 రేసింగ్ కేసు తప్పించుకోవడానికే ఈయన ఢిల్లీ పోయి బీజేపీతో మిలాఖత్ అయిందని చెప్తున్న పరిస్థితి. ఇది ఒక చీటింగు, 2 ఆత్మహత్యలు, ఒక హత్య. ఇగో వీళ్ళిద్దరు వీరభద్రుడట, హత్యకు గురైన స్వాతి. ఒక చీటింగ్ చేశారు. వీళ్ళిద్దరు చేసిన చీటింగ్ వల్ల 2 ఆత్మహత్యలు జరిగినాయి. 2 ఆత్మహత్యల తర్వాత మళ్ళీ ఇళ్లలో ఒక ఈమె హత్య జరిగింది. ఒక చీటింగ్తోని 3 ప్రాణాలు పోయినాయి. ఎక్కడ ఇది? పాలవంచ, కొత్తగూడెం జిల్లా జూలూరుపాడట. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడ మండలంలో దారుణం. ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల నుంచి 16 లక్షలు వసూలు చేసిన యువకుడు. వీళ్ళిద్దరు కలిసి చీటింగ్ చేసి ఒక దంపతుల దగ్గర 16 లక్షలు వసూలు చేశారట. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం.
వాళ్ళకు ఉద్యోగం రాలేదు, అది తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు భార్యాభర్త. జాబ్ ఇప్పించకపోవడంతో దంపతుల ఆత్మహత్య, ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ, యువతి హత్య, చేనులో పాతిపెట్టి లొంగిపోయిన నిందితుడు 20 మొక్కలు చేసిండట, మన మేకను కట్ చేసినట్టు చేసిండట, చేసి మొత్తం భూమిలో పాతిపెట్టిండట చేనులో. ప్రియుడు ప్రియురా ఇద్దరు లవర్స్ అని చెప్పుకొని తిరిగి వేరే వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర 16 లక్షలు తెచ్చి వాడుకొని, ఆ వాడుకునే దాంట్లో పంపకాల తేడా వచ్చి ఇగో లేపేసిండు. చంపేయటం మామూలు చంపలే, ముక్కలు చేసిండట జూలూరుపాడులో. ఒక చీటింగ్ 3 మరణానికి దారితీసింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి దంపతులను ఇద్దరు మోసం చేశారు. దీంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరగడంతో మోసం చేసిన వారిలో ఒకరైన యువతి హత్యకు గురైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. జూలూరుపాడు మండలంలోని సాయిరాం తండాకు చెందిన రత్న కుమార్ పార్వతి దంపతులు. వీళ్ళు చుంచుపల్లిలో ఉంటూ విద్యానగర్ కాలనీలో ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తారట. ఇది పరిస్థితి. షాపింగ్ మాల్లో ఈయనకు పెళ్ళయింది ఆల్రెడీ, మ్యారీడ్ ఉండి కూడా దీన్ని వల్ల వేసుకొని ఇద్దరు కలిసి చీటింగ్ చేయటం, ఇట్లాంటి కథలు చేసి మొత్తానికి సాగు మీద తెచ్చుకుంది. రైట్, ఇది ఒక వార్త. అదేమో స్వాతి చనిపోయినా డబ్బుల విషయంలోనే విభేదాలు వచ్చినాయట. స్వాతితో వివాహేతర సంబంధం ఉన్న వీరభద్రం 2 ఏళ్ల కింద నందిని అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. 2 నెలల క్రితం స్వాతిని మాచినేనిపల్లిలోని తన సొంత ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో వీరభద్రం నందిని మధ్య గొడవ జరగడంతో నందిని 2 రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళింది. ఈ క్రమంలో పార్వతి రత్నకుమారి ఆత్మహత్యపై ఆ ఊరు పెద్దలు పంచాయతీ నిర్వహించి 8 లక్షలు ఇచ్చేలా స్వాతి వీరభద్రంతో ఒప్పందం కుదిరించారు. డబ్బుల విషయంలో స్వాతి వీరభద్రం మధ్య గొడవలు మొదలై రత్నకుమార్ ఫ్యామిలీకి 8 లక్షలు కట్టాల్సి ఉండటం, భార్య పుట్టింటికి పోవడంతో స్వాతిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ నెల 9న ఇంట్లో ఎవరూ లేని టైంలో సుత్తితో స్వాతి తలపై కొట్టి చంపిండట. డెడ్ బాడీని గోనె సంచులు కట్టి తన పొలంలో పాతిపెట్టిండు. ఎవరికి అనుమానం రాకుండా స్వాతి కనిపించడం లేదంటే గ్రామంలోని అందరినీ అడుగుతూ తిరిగాడట. ఇది కథ. వాడు ఎంత చీటరో ఎంత క్రిమినల్, ఇద్దరేలే కానీ ఇద్దరు చీటర్స్, ఇద్దరు క్రిమినల్స్, ఇద్దరు మోసం చేశారు. మొత్తానికి జీవితాన్ని పతనం చేసుకుంటారు. ఇగో మోసంతోని అబద్ధాలతోని ఇంకోటి మోసం చేయాలనే కథ ఉండి దాన్ని ఇగో ఈ రకంగా చేస్తే జీవితాలు మోసం అవుతాయి. చివరికి ఆ జీవితాలు అబద్ధం మోసంతోనే ముగింపైద్ది. ఇక ఆమె కథ అదే అయింది. స్వాతి ఆమె స్టార్టింగే మోసము అబద్ధాలు వీటితోనే స్టార్ట్ అయింది, జీవితాన్ని స్టార్ట్ చేసింది. అదే అబద్ధాలు అదే మోసంతో అర్ధంతరంగా జీవితాన్ని మధ్యలో ముగించింది. నిలుతాయి అబద్ధాలు మోసాలు ఎన్ని రోజులు నిలుతాయి? నిలవు. కాబట్టి ఇది పాపం మొత్తానికి కట్ చేసి ముక్కలు చేసి చేనులో పాతి పెట్టిండు. రైట్, ఇది ఒకటి. ఈనాడు చూద్దాం. చివరి ధాన్యం గింజ వరకు కొంటాం. ఎప్పుడు? చివరి ధాన్యం గింజ వరకు కొంటారట. ఎవరి? వ్యాపారులయా, దళారులయా, రైతులయా? రైతులందరూ అమ్ముకున్నాక ఎప్పుడు నువ్వు కొనే చివరి ధాన్యం గింజ వరకు కొంటాం. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పారు డైలాగులు. చివరి ధాన్యం గింజ వరకు కొంటాం, అవసరమైతే ఢిల్లీ పోతాం, మెడలు ఉంచుతాం. ఆడ మెడలు ఉంచింది లేదు, మనలేదు. చివరి ధాన్యం గింజ వరకు కొంటానంటే రేవంత్ రెడ్డి. ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా. అన్నదాతలను ఇబ్బంది పెడితే ఎస్మా మిల్లర్లు వ్యాపారులకే హెచ్చరిక జారీ చేసిండు. నీ హెచ్చరిక ఏంటనే ఉంటుంది, వాడు చేస్తూనే ఉంటాడు మోసం. ఇప్పుడు అసలు ఉన్న ధాన్యం అంతా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పోయింది, దళారుల చేతిలోకి. వాళ్ళ ధాన్యం కొనాలి మీరు, చివరి గింజ వరకు. రైతులకు మేలు జరగట్లే. మీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. వడ్ల కొనుగోలులో ఫెయిల్ అయ్యారు అనేది రైతులు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ ఎక్కడికక్కడే దళారీ వ్యవస్థ, తేమ శాతం పేరుతోని కటింగు చేస్తుంటే మీరు ఇవాళ బయటకు వచ్చి చివరి ధాన్యం గింజ వరకు కొంటామంటే గింజ పక్కన పెట్టు, బస్తాలు కొను ఫస్ట్. ఆ బస్తాలు కొనేది లేక మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఇది ఒక వార్త. ఎస్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.